వైజాగ్ మళ్ళీ ఇంకో ఐపీఎల్ మ్యాచ్ అయితే హోస్ట్ చేయడానికి రెడీ అయిపోయింది. వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ పెట్టారంటే మామూలుగా ఉండదన్నమాట. వైజాగ్ ప్రజలకి అంత ఎంజాయ్ చేస్తారు క్రికెట్ని. సో మొత్తం అందరూ వచ్చి స్టేడియంకి అయితే వచ్చి సపోర్ట్ చేస్తారనమాట. మీరు లాస్ట్ మ్యాచ్ కూడా చూడొచ్చు, DC వర్సెస్ LSG. స్టేడియం ఆల్మోస్ట్ బుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎక్సైట్మెంట్తో కూడిన మ్యాచ్. ఎందుకు ఇలా అంటున్నానంటే టికెట్స్ 1 వీక్ ముందే బుక్ అయిపోయి అసలు టికెట్స్ కూడా దొరకట్లేదు. బ్లాక్లో కూడా చాలా డిమాండ్ ఉందన్నమాట. అసలు బయట కూడా అసలు బ్లాక్లో కూడా ఎవడు అమ్మట్లేదు సరిగ్గా. ఫస్ట్ థింగ్ అమ్మినా కూడా చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారనమాట. పైగా లాస్ట్ 24వ తారీఖు జరిగిన మ్యాచ్ మామూలుగా లేదు. DC ఆడిన తీరు చూస్తే ఎవరన్నా ఫిదా అవ్వాల్సిందే. అసలు అందరూ ఓడిపోతుందేమో అని అనుకున్నారు అసలు, కానీ చేజింగ్ చేసి అయితే చూపించారనమాట. ఎర్లీ స్టేజ్లో వికెట్స్ కోల్పోయి చాలా ఎక్సైట్మెంట్లో జరిగింది. నేను కూడా లాస్ట్ మ్యాచ్ నేను స్టేడియంలోనే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అసలు ఏమన్నా మ్యాచ్ జరిగిందా? ఫస్ట్ అక్షర్ పటేల్ టాస్ గెలవగానే స్టేడియం అయితే క్రాకర్స్ తో ఒక వెలిగిపోయింది, మామూలుగా లేదు. ఇంకా LSG రావడం ఇంకా హిట్టింగ్తోనే స్టార్ట్ చేశారనమాట. ఇంకా మిషెల్ మార్స్ ఇంకా పూరాను కలిపి మొత్తం LSG స్కోర్ అయితే భారీగా చేసింది, 200+. ఇంకా DC వచ్చేసరికి ఎర్లీ స్టేజ్లో 5 వికెట్లు కోల్పోయారు. 5 వికెట్లు కోల్పోయిన తర్వాత ఇంకా స్టేడియం ఇంకా అందరూ ఇంకా ఓడిపోద్దామని అనుకున్నారు. కానీ అసలు మ్యాచ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, మామూలుగా లేదు. 9 వికెట్లు పడిపోయినా 3 బాల్స్ ఉండగానే మ్యాచ్ ఫినిష్ చేశారనమాట. ఇప్పుడు అసలైన ఛాలెంజ్. ఎందుకంటే మనకి SRH ఫస్ట్ మ్యాచ్ ఎలాగాడిందో అందరికీ తెలిసిందే. 286 హైయెస్ట్ స్కోర్ చేశారనమాట ఈ IPLలోని. అలాగే మన DC కూడా లాస్ట్ మ్యాచ్ ఎలాగాడిందో మొత్తం ఎర్లీ స్టేజ్లో వికెట్లు పడిపోయినా 200+ స్కోర్ని చేశారు. సో ఈ 2 టీములకి పడబోతుందన్నమాట. అసలు లాస్ట్ టైం స్టేడియం మొత్తం అయితే DCకి ఫుల్ సపోర్ట్ చేశారు వైజాగ్ ప్రజలందరూ. సో అలాగే ఇప్పుడు 2 మ్యాచ్ల మధ్య పోరు నిజంగా అంటే ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది. 4లు 6లు ఎక్కువ కొడుతుంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. స్టేడియంలో కూడా ఎంటర్టైన్మెంట్ అలాగే ఉంటుంది. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. నేను రేపు మ్యాచ్ కూడా వెళ్ళబోతున్నాను అనమాట. మరి మన వైజాగ్ ప్రజలు మ్యాచ్ హోస్ట్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్కి సపోర్ట్ చేస్తారా, లేకపోతే మన తెలుగు టీం అయిన హైదరాబాద్ని సపోర్ట్ చేస్తారో తెలుసుకుందాం పదండి. భయ్యా, మనకి 30వ తారీఖు DC వర్సెస్ సన్ రైజర్స్ ఉంది కదా, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ DCకే సపోర్ట్ చేస్తామన్నా. ఎందుకంటే ఇక్కడ మన వైజాగ్లో అసలు మ్యాచ్లే పడవు. ఈ DC మనకి ఇక్కడ హోమ్ టీమ్ గా తీసుకున్నది కాబట్టి మనకు 2 మ్యాచ్లు ఇక్కడ వైజాగ్లో పడడం అయితే జరిగింది. కాబట్టి అక్కడ ఆపోజిట్ టీం ఏదైనా కానీ మనము యాజ్ ఎ ఫ్యాక్ట్కి అయితే మనం DCకే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే DC తీసుకున్నది కాబట్టి మనం ఇక్కడ వైజాగ్లో మ్యాచ్లు చూడడానికి మనకు అవకాశం ఉంది, లేకపోతే అసలు మనకు మ్యాచ్లే పడవన్నమాట. అవునవును. సో అందుకే ఢిల్లీకి నేను సపోర్ట్ చేస్తాను. మ్యాచ్కి వెళ్తున్నారా? వెళ్తున్నాం. దేనికి సపోర్ట్ చేస్తున్నారు? SRH సపోర్ట్ చేస్తాం. SRH ఎందుకు SRH? మన ఎలాగో హోమ్ టీమ్ కాబట్టి ఎప్పటి నుంచో అదే టీం సపోర్ట్ చేస్తున్నా. ఓకే. Supporting Delhi Capitals on 30th, that is going to held in Vizag. I'm supporting DC because they came long way from Delhi to Vizag. So I am fan of Faf du Plessis from long back. So support DC. తమ్ముడు, మనకి SRH వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నా? ఢిల్లీని బ్రో. ఎందుకు? మన హోమ్ గ్రౌండ్ కాదు బ్రో. టికెట్స్ సౌత్ అప్పరా ఎంత? 6,000 పడిందా? 6,000. ఓకే. ఎవరికి సపోర్ట్? SRH. అంటే మరి ఇక్కడ DC హోస్ట్ చేస్తుంది, SRH హోస్ట్ చేయట్లేదు అంటే అయినా సరే మన తెలుగు టీంకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే మరి ప్రాక్టీస్ ఇక్కడ 10 రోజుల నుంచి DC చేసింది, SRHకి అయితే ఇక్కడ మరి గ్రౌండ్ అలవాట్లేదు, గెలుస్తుంది అనుకుంటున్నారా? లెవెల్ అప్పర్. ఎంత టికెట్ ఎంత పడింది? ఇది నాకు 2,500 పడింది. 2,000. ఓకే. అంటే ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు? నేనా DC కోసం. రేపు కదా మ్యాచ్. సో రేపు మ్యాచ్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? DCని సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు DC? ఎందుకు అంటే తెలుగు వాళ్ళ టీం, మన SRH మన తెలుగు వాళ్ళ టీం అయి ఉన్నా మనకి DC వాళ్ళు ఇక్కడ మ్యాచ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనల్ని హోమ్ గ్రౌండ్ కింద అనుకున్నారు కదా. ఓకే. సో అందుకు DCని సపోర్ట్ చేస్తున్నాను. KL రాహుల్ అంటే నాకు ఇష్టం. भैया किसको सपोर्ट कर रहा हूँ? हैदराबाद. क्यों? नीतीश रेड्डी फेवरेट प्लेयर. ओके. वेयर आर यू फ्रॉम? कहाँ से आए? बस्तर. ఛత్తీస్గఢ్. జగదల్పూర్. ఓకే. జగదల్పూర్ నుంచి కూడా వచ్చి మన SRH టీంని సపోర్ట్ చేస్తున్నారనమాట. అంటే నితీష్ రెడ్డి ఫ్యాన్స్ అంట. సో నైస్. दिल्ली कैपिटल. देनिक सपोर्ट है? हैदराबाद. ऑलवेज हैदराबाद ब्रो. हम यहाँ विशाखापट्टनम में आए हुए हैं, दोस्त लोग 5 लोग, और हम दिल्ली को सपोर्ट कर रहे हैं
क्यों सपोर्ट कर रहे हैं दिल्ली को? अरे वहाँ हमारा भाई है ना अक्षर पटेल, ओके वो हमारा ऑलराउंड बेस्ट ऑलराउंडर है इंडिया का. ఓకే ఢిల్లీ కాకుండా వేరే ఇంకే టీం అయితే మాత్రం ఢిల్లీకే సపోర్ట్ చేస్తారు వైజాగ్లో. ఓకే అంటే ఎస్ఆర్హెచ్ ఉండడం వల్ల SRH ఉండడం వల్ల ఇప్పుడు ఢిల్లీ సపోర్ట్ ఉండదు, అంత హోమ్ దీనికి ఉన్నా సరే. అవును అంటే కొంచెం మంది సపోర్ట్ చేస్తున్నారు బట్ ఎక్కువ మంది అయితే ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ ఎందుకంటే మనకి చేస్తున్నారు. ఏదైనా ఇది ఉంటుంది కాబట్టి మనం. అన్న రేపు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఢిల్లీ అనే అనుకుంటున్నాను. ఢిల్లీ. ఎందుకు ఢిల్లీ అంటే? అంటే మొన్నే బ్యాటింగ్ చూసాం వాళ్ళది, అందులో అశుతోష్ శర్మ ఇన్నింగ్స్ చూసాము, ఓకే అది చూసాక కూడా మళ్ళీ డౌట్ వస్తుందా అని. ఓకే సో అంటే ఎస్ఆర్హెచ్ మరి మన తెలుగు టీం కదా, అయినా సరే మీరు ఢిల్లీ. అంటే ఆడేవాళ్ళు కూడా అందరూ ఇండియా వాళ్ళే కదా, ఆ. అందులో ఢిల్లీ మనకు వైజాగ్ టికెట్లు ఇచ్చిన వైజాగ్ మ్యాచ్ లే పెడుతున్నప్పుడు ఓకే ఢిల్లీని ఎందుకు సపోర్ట్ చేయం? ఓకే ఢిల్లీ వాళ్ళే కదా మనం ఇక్కడ నుంచి చూడాల్సి వస్తుంది మ్యాచ్ హ్యాపీగా, అవునవును. అది అందుకు. సో అది చూశారు కదా, నేను ఎవరికి సపోర్ట్ చేస్తానని మీకు చెప్పలేదు కదా, నేను కూడా ఢిల్లీకే సపోర్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే యాజ్ ఎ క్రికెట్ లవర్గా, వైజాగ్ లవర్గా నాకు వైజాగ్ స్టేడియంలో క్రికెట్ జరగడం ఇంపార్టెంట్. పైగా ఢిల్లీ మనకి లాస్ట్ ఇయర్ హోస్ట్ చేసింది, ఈ ఇయర్ కూడా మనకి 2 మ్యాచ్లు ఢిల్లీ హోస్ట్ చేసింది అనమాట వైజాగ్లోని. కేవలం వాళ్ళ వల్లే మనం ఇక్కడ వైజాగ్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాము, వైజాగ్ పీపుల్ కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు అనమాట స్టేడియంలోని. పైగా మన డీసీ కోవన్నర్ కూడా మన ఒక తెలుగు ఆయన అనమాట. సో అందుకు నాకు ఒక డౌట్ వచ్చింది, ఆ క్యూరియాసిటీ వచ్చింది, అందరూ నాలాగే ఆలోచిస్తున్నారా లేకపోతే జనాలు పల్స్ ఎలాగుంది అని చెప్పి తెలుసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మనకి ఢిల్లీ వర్సెస్ ఎల్ఎస్జి, నేను స్టేడియంలోకి వెళ్ళాను, స్టేడియం మొత్తం డీసీకే సపోర్ట్ చేసింది. కాకపోతే ఈ మ్యాచ్ వచ్చేసరికి, రేపు జరగబోయే మ్యాచ్ వచ్చేసరికి ఏంటంటే మన తెలుగు టీము, హైదరాబాద్ టీము, ఈ టీము పడడం వల్ల అపోజిషను, సో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది నేను తెలుసుకున్నాను. సో మీకు ఆల్రెడీ రివ్యూస్ కూడా పెట్టానమాట. సో హైదరాబాద్ టీంకి ఎక్కడ ఫ్యాన్ బేస్ తగ్గలేదు, అలాగే డీసీకి కూడా దాంతోపాటు సరిసమంగా జనాలు సపోర్ట్ చేస్తున్నారు. అర్థం చేసుకొని ఎక్కడి నుంచో వేరే స్టేట్ నుంచి వచ్చి ఎక్కడ హోస్ట్ చేస్తున్నారంటే కనుక మనం వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని అన్న ఒక గట్టి నమ్మకంతో అయితే చాలామంది డీసీకి కూడా ఫ్యాన్స్ ఎక్కడా తగ్గలేదు. సో ఇది జనాల ఒపీనియన్ అయితే ఇలా ఉందన్నమాట. పైగా ఢిల్లీలోని కూడా మనకు కేఎల్ రాహుల్ ఉన్నాడనమాట, క్లాసీ ప్లేయర్. అసలు ఒక క్లాస్ ప్లే ఎలాగ ఆడాలి అనేది కేఎల్ రాహుల్ దగ్గర నుంచి చూడొచ్చు. పైగా ద బెస్ట్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఉన్నాడనమాట. అండ్ అందరికీ ఇండియా, పాన్ ఇండియాలోని, పాన్ వరల్డ్లోని ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యాబ్ డూప్లెసిస్ కూడా ఢిల్లీలో ఉన్నాడనమాట. సో వీళ్ళు మెయిన్ ప్లేయర్స్ ఉండడం వల్ల, పైగా మనకి ఇక్కడ హోస్ట్ చేయడం వల్ల కూడా జనాలు అయితే డీసీకి సపోర్ట్ చేస్తారు. Delhi Capitals roar macha. అండ్ మీకు ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకంటే మ్యాచెస్ టికెట్ మోస్ట్లీ అందరూ ఆన్లైన్లోనే తీసుకుంటున్నారనమాట. ఈ టికెట్ మనకి అక్కడ అలో చెయ్యరనమాట. సో మనము ఈ టికెట్ని కాస్త మనము ఆఫ్లైన్ టికెట్ కింద, ఫిజికల్ టికెట్ కింద అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. మీరు అసలు అంటే ఒకవేళ తెలియలోనికి చెప్తున్నాను, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. స్టేడియం ఆపోజిట్లోని మనకి సైడ్ ఆపోజిట్లో ఎంవివి సిటీ ఉంటుందన్నమాట. మీరు ఎంవివి సిటీకి వచ్చారంటే కనుక రైట్ సైడ్ మనకి ఒక బాక్స్ ఆఫీస్ పెట్టారు, చూసుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ ఇదే. సో ఇక్కడికి వచ్చి మీరు ఆ ఎం టికెట్ చూపించారంటే కనుక మీకు ఫిజికల్ టికెట్ ఇస్తారనమాట. అండ్ ఇంకొకటి, స్టేడియం వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. ఇది ఫేసింగ్, ఇది మెయిన్ స్టాండ్ అనమాట. మీరు ఇదేమో లోవర్ స్టాండ్, ఇదేమో అప్పర్ స్టాండ్. అప్పర్ స్టాండ్ వచ్చేసరికి మనకి 2200 నుంచి 2500 ఛార్జ్ చేస్తున్నారు. మీరు అంటే ఎం టికెట్ తీసుకున్నారంటే కనుక మీరు ఎక్స్ట్రా మళ్ళీ కన్వీనియన్స్ ఛార్జ్ ఒక 300 అది ఎక్స్ట్రా అవుతుంది, ఆన్లైన్లో కొన్నారు కాబట్టి. ఇవి లోవర్ స్టాండ్లో 3500, 5000, 6000, 8000 టికెట్స్ ఉన్నాయన్నమాట. మీకు ఈ సౌత్, ఈ పెవిలియన్ పక్కన అయితే కనుక మీకు 8000 అలా ఛార్జ్ చేస్తారనమాట. సో అది వీడియో నచ్చినట్టయితే కనుక, ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఢిల్లీ క్యాపిటల్స్కా లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్కా అనేది. జై హింద్.